15 మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే చాలా మంది ఫేమ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ముందే పిఆర్ లో ద్వారా మాట్లాడుకుని ఏమన్నా సెలక్షన్ జరిగిందంటారా? అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పిఆర్ల ద్వారా అర్థం ఈజీగా అవుతుంది. మీరు ఒక్కసారి 15 మెంబర్స్ మన కంటెస్టెంట్ మనకు లీక్ అయిన లిస్ట్ లో అందరు చూడండి. ఫస్ట్ అభిజిత్ అంత హగ్ ఎందుకు ఇచ్చాడు? ఏం అవసరం? అమ్మాయిలు ఇంతవరకు చూడలేదు ఆయన సర్వీస్ లో. ఆయన ఇప్పుడు 39-40 వరకు ఉంటాడు ఏజ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఉప్పల్ వాళ్ళు చేసింది కరెక్టే అంటారా? బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం అదంతా కరెక్ట్ కాదు అని కూడా కొంతమంది అంటున్నారు కదా. సో కరెక్ట్ కాదన్నప్పుడు దెబ్బ తాకినోడికే నొప్పి తెలుస్తుంది. మనం ఎన్నైనా మాట్లాడతాం. తనకు చూడండి, రిజెక్ట్ చేయడం, ఎలిమినేట్ చేయడం అనేది తప్పు కాదు. నేను అనేది చేసే విధానం ఉంటది. తన వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడితే ఎలా ఉంటది? ఇప్పుడు నవదీప్ గారినే ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు నవదీప్ ఎందుకు అభిజిత్ గారికి ఒక క్వశ్చన్ వేసాడు, ఒక కంటెస్టెంట్ వచ్చి అక్కడ పార్టిసిపేట్. మీరు 4 years తర్వాత కనిపి నువ్వు జీర్ణించుకోపోయావా? ఏం మాట్లాడుతున్నావు? నేను 4 years చాలు ఖాళీ ఉన్నా అంటుంటా, పని పాట లేదన్నావు అన్న. అంటే నువ్వు ఒక కంటెస్టెంట్ గా వెళ్ళి విజేత అయ్యి జడ్జి మీద కూర్చున్నోడికి జీర్ణించుకోలేనప్పుడు వాడు కొత్తగా పార్టిసిపేట్ చేసినోడికి ఎట్లుంటదండి రియాక్షన్? అలాగనే ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే ఎలిమినేట్ చేయండి. మీరు ఒక క్యాపబుల్ కాదు, ఒక టాస్క్ పెట్టారు, మీరు బిగ్ బాస్ కి సూట్ కాదమ్మా, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకొని రాండి అనాలి. కానీ మీరు ట్రాన్సా లేకుంటే మీరు అని ఉపయోగం ఏమో నేను వీడియోస్ కానీ అంటే మళ్ళీ ఉపయోగం ఏముంటే ఒక్కసారి మీరు యూట్యూబ్ లో ఇప్పుడే కొట్టండి నవదీప్ రొమాంటిక్ వీడియోస్ అని కొట్టండి. అన్ని కిస్సులు బిద్దులు వస్తాయి. మళ్ళీ ఈయన సినిమాలో ఒక క్యారెక్టర్ పరంగానే వేసాడు కదా. మళ్ళీ సమాజానికి కిస్సులు ముద్దులతోని ఏం సందేశం ఇవ్వడానికి చూస్తున్నాడు తను? మళ్ళీ అదే కదా, ఏ మెసేజ్ ఇస్తున్నాడు? అందరు డ్రగ్స్ వాడాలని మెసేజ్ ఇచ్చాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు కదా, అందరు కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాలని ఇచ్చాడా మెసేజ్? అదే అంటున్నా. అంటే నేను అనేది అంటే వ్యక్తిగతంగా కాకుండా నీకు ఆ టాస్క్ పరంగా నీకు ఏం వరకు అంటే నీకు కూడా ఒక పరిధి ఉంటుంది. జడ్జెస్ కూడా మేము జడ్జి సీట్ మీద కూర్చున్నాం, ఇక అగ్ని పరీక్ష ఈ అగ్ని పెడతాం అంటే అగ్ని ఎక్కడ పెడితే అక్కడ కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ. నేను అదే అంటున్నా కదా, 3 minutes వీడియో కాదు కదా. హోల్ ఆంధ్ర తెలంగాణ ఉప్పల్ వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ జడ్జెస్ కూడా తెలియకుండా ఉండరు. ఆ ఎవరైతే సెలెక్ట్ చేశారు 3 minutes వీడియో కూడా సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉప్పల్ వాళ్ళు అంటే ఎవరో తెలియకుండా ఉండరు. ఎందుకంటే ఇది పిలిచి అవమానించి ఒక టీఆర్పీ తీసుకోవాలి, లేకుంటే ఇలా సరేనండి అది తప్పుగా మాట్లాడాడు జడ్జెస్, ఎడిటింగ్ లో తీసేయొచ్చు కదా. అంత ఎందుకు మీకు? అంటే టీఆర్పీ కోసం అన్న కావాలి, లేకుంటే ఉప్పల్ వాళ్ళని కించపరిచిన మీకు జీవితంలో ఎవరు రావద్దు అన్నట్టు కావాలని అట్లా బదనాం చేశారు అనుకోవచ్చా? అది కూడా ఉండదు, 2 విధాలుగా ఉన్నది. అంటే మా కొవ్వు కూడా చూడండి అంటున్నారు, ఒక టీఆర్పీ కూడా పెంచుకుందామని అనుకుంటున్నట్టు ఉన్నది. వీడియో పెట్టాడు. ఇప్పుడు లోపల అనలేం కదా. ఇప్పుడు ఆయన మాట్లాడడానికి కూడా ఇవ్వనప్పుడు అక్కడ ఉన్నప్పుడు తరిమేస్తున్నప్పుడు ఏం మాట్లాడగలుగుతాడు? ఆయన బయటకు వచ్చి తన బాధ వ్యక్తం చేసుకున్నాడు. అంటే నవదీప్ గారు బయట కార్ లో కూర్చొని వీడియో చేశారు, మాకు ఆ రైట్స్ ఉంది అనేసి. ఏం రైట్స్ ఉంది? ఒక వ్యక్తిగతంగా లోపల పోయి కించపరచడానికి ఉందా నీకు? ఇప్పుడు సరేనండి, అగ్ని పరీక్షలు ఇవన్నీ అడిగారు కదా, మీరు సెలబ్రిటీస్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? వాళ్ళకు కూడా ఆడిషన్స్ ఉంటాయి కదా, లోపల జరుగుతాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారా? చెంప మీద కొడతా, మీరు ట్రాన్సా, మీరు ఆడనా, మీరు మోగానా, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు ఏం యూజ్ ఉందని వాళ్ళని కూడా అడుగుతారు. ఇలాంటి ఇప్పటికే సెలబ్రిటీస్ దొరకక నానా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. ఇలాంటి ఏమేమో జరిగినాయి లోపల. ఇప్పుడు దొరకక ఎవరెవరినో ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తారు ఇప్పుడు బిగ్ బాస్ కి. ఎవరైనా వస్తున్నారా? మనం వీళ్ళు గొక్కాల 4 వారాలు పడతాయి వాళ్ళని మన మైండ్కి ఎక్కేదాకా. అలాంటి వాళ్ళు వస్తారంటే ఇంకా ఏ పొజిషన్ ఉందో ఆలోచించండి. ఇప్పటిదాకా చూసిన ప్రకారం మీకు అగ్ని పరీక్ష మీద ఏమనిపిస్తుంది? బిగ్ బాస్ ఈసారి 10 ఎలా ఉండబోతుంది? అగ్ని పరీక్షనే ఇట్లా జడ్జిమెంట్ కరెక్ట్ లేనప్పుడు ఇక మన ఓట్లు పోయినసారి కొన్ని చోట్ల మనకు వీక్స్ లో మనకు జరుగుతుంటే ఓట్లు వేసిన వ్యక్తి మనం ఎలిమినేట్ చేయాలని మనం అనుకుంటే ఓట్లు వేయకుండా వాళ్ళని వాళ్ళు పెట్టేసి మిగతా వాళ్ళకి ఇష్టమున్న కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఎప్పుడు ఫేర్ గా జరుగుతలేదండి, ఏం లేదు. లేరు, కరెక్ట్ గా లేరు. ఇవాళ జరిగింది ఏదైతే ఉందో 8 మందిని మీరు టాస్క్లు పెట్టకుండా ఎలా పంపిస్తారు? ఎండ్ యువర్ జర్నీ అప్ టు హియర్ అని ఎలా చెప్తారు మీరు? టీం మీద డిపెండ్ అయి ఉంటది కదా, జడ్జెస్ మీద డిపెండ్. అవునండి, వీళ్ళకి ఒక వ్యక్తిగతం లేదా? నేను ఒక నలుగురు మేము టికెట్లు కొంటేనే కదా అక్కడ కూర్చున్నది, మేము ఆదరిస్తేనే కదా మీరు అక్కడ కూర్చున్నది. నవదీప్ గారికి మేము టికెట్ మీరు కొనలేదా? నేను కొనలేదు. మూవీ చూడడానికి టికెట్ కొంటేనే కదా. మళ్ళీ నేను ఇలా ఫాల్స్ నేను ఇలాంటి దరిద్రమైన నిర్ణయం తీసుకుంటే నా మీద రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను నెగటివ్ అయితేనే వాళ్ళకి ఉండాలి కదా. ఏదైతే కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్స్ మనకు తెలియదు కదా. నేను కొంతమంది జడ్జెస్ కి రారు కదండి, కూర్చోమంటే కూడా కూర్చోరు. ఎందుకంటే షో నాకు కరెక్ట్ కాదు, నాకు సెట్ కాదు, జనాలు ఏమంటారని ఒకటి ఉంటది. వీళ్ళకి ఏం లేదు, అన్ని అంటే ఉమ్ముకుంటే తుడుచుకునే రకాలు ఉన్నట్టున్నారు వీళ్ళు. కామనర్స్ ఎందుకు ఇంతగానో ఎగబడుతున్నారు అగ్ని పరీక్ష అంటే అందరికి ఒక ఆశ ఉంటుంది. ప్లాట్ఫామ్ దొరకలేదండి. నేను కూడా ఆర్టిస్టే, మీరు కూడా ఆర్టిస్టే. అందరికి ఎవరికైనా ఫేమ్ కావాలంటే వద్దంటారు ఎవరైనా? చెప్పండి. మనకు వాళ్ళు పిలిచారు, వాళ్ళు పెడితేనే కదా ఆడిషన్స్ కి వెళ్ళారు. నన్ను ఇప్పుడు రమ్మంటే పోతానా నేను? వాళ్ళు పిలిచిన వాళ్ళే కదా వెళ్ళారు.
ఇలాంటి అగ్ని పరీక్ష ద్వారా కాంబినేషన్ ఛాన్స్ ఇవ్వడం మంచి విషయం కదా, మరి నెగిటివ్ చేయడం వల్ల నెక్స్ట్ టైం ఆగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఆపేస్తే ఒక దరిద్రం పోతుంది. ఇలాంటి అవమానాలు భరించలేరు. అంటే ఇవి కనిపించింది ఒక ఉప్పల్ బాల్ ఒక సెలబ్రిటీ హోదాలు ఉన్నాడు కాబట్టి అది తెలిపించి, కానీ ఇంకా కనిపించని చాలా మంది షో అన్నప్పుడు అందరికి కరెక్ట్ టైమింగ్ ఇవ్వాలి కదండి. డ్యూరేషన్ కూడా ఏంటిది మనకు అప్లోడింగ్ కూడా చేసిన తర్వాత డ్యూరేషన్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన పర్సన్స్ అయితేనేమో కొంచెం 10 minutes 5 minutes 3 minutes ఇస్తున్నారు. మిగతా వాళ్ళకేమో 4-5 ఎంట్రో ఒకటేసారి వేసేసి వదిలేస్తున్నారు. ఇది న్యాయం అండి? ఏ షోలో జరుగుతుందండి ఇట్లా చెప్పండి? అంటే సెలెక్ట్ అయ్యే ఒక 4-5 మనుషుల అయ్యేది 4-5, కానీ దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఈ బిగ్ బాస్ అనేది అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టడం? మరి అదే కదా నేను అనేది, అగ్ని పరీక్ష మీరే చేసుకోండి. ఆయన మీ టీం మెంబర్స్ కి, మీ బామ్మర్దులో, మీ ఫ్రెండ్స్ ఎవరెవరితో ఉంటారో వాళ్ళని పిలుచుకొని మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇలాంటి అమాయకమైన కామనర్స్ ని పిలుచుకొచ్చి అవమానించకండి. నేను ఒక ఆయనే లారీ డ్రైవర్ అతను వచ్చాడు. తన ఏమన్నా తన కాజ్ ఏంటంటే, తన బాధ ఏంటంటే, నేను ఒక సెలబ్రిటీ హోదాగా వెళ్తే నేను ఏదైనా నా లారీ డ్రైవర్స్ కి ఏదైనా మంచి, నా యూనియన్ కి ఏదైనా మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చానంటే నువ్వు వెళ్ళి బయట చూసుకో అని అన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నార్మల్ పర్సన్ కి ఒక సెలబ్రిటీ హోదాకి కొంచెం రిసీవింగ్ బాగుంటది కదండి. పూజారి వచ్చినప్పుడు ఆయన కూడా అట్లే పంపించారు కదా, కరెక్ట్ కాదు అది? కరెక్ట్ అంటారా? అదే పూజ బాగా జరగలే కదా ఆయనకి. ఆయన మంచిగానే చేశాడు. తను కనీసం రెడ్ గ్రీన్ అన్న ఇవ్వాలండి. ఈ పూజారి కన్నా ఈ ఫుట్టోనా ఏంటిది, ఫట్టోనా ఆయన పేరేంటిది, ఫుట్టు జపాన్. అభిజిత్ ఏం నచ్చింది నీకు? ఈ చిన్న పిల్లలు ఆడుకునే డ్రమ్ వాయిస్తే నువ్వు గ్రీన్ ఇచ్చావు అభిజిత్. అలాంటిది పూజారి కనీసం అంటే మన సాంప్రదాయానికన్నా కనీసం ఒక స్టెప్ అన్న ఎక్కాలనే లేదా ఎవడో ఏదో దేశం వేరే కంట్రీ ఉన్న వాడికి, జపానీస్ కి తెలుగు రాని వాడికి నువ్వు ఎలా సెలెక్ట్ చేసా అభిజిత్? వాళ్ళిద్దరు ఏమన్నారు, తెలుగు రాదు వీడికి కరెక్ట్ అని అన్నారు. అభిజిత్ నీకు డ్రమ్ ఏముంది, చిన్నపిల్లలు కూడా వాయిస్తారు, అది టక్ 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 వాయించే డ్రమ్ వాయిస్తే నువ్వు గ్రీన్ ఇచ్చావు. ఎంతో మంది అపూర్వ నీ కోసం తప్పు మాట్లాడిందని ఉద్దేశంతో రెడ్ ఇచ్చావు. అంటే జడ్జి ఎక్కడ కరెక్ట్ ఉన్నాడండి? ఇక్కడ జడ్జి ఎక్కడ జడ్జిమెంట్ కరెక్ట్ ఎక్కడ జరుగుతుంది? ఫుట్ అనేవాడు వీడియో 3 minutes పెట్టిండా లేదా? బిగ్ బాస్ ఏంటిది, బిగ్ బాస్ లో తెలుగు మాట్లాడాలని కండిషన్ ఫస్ట్ నుంచి ఉందా లేదా? తనకు తెలుగు రాదని తెలుసు కదా. వీళ్ళు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, చెవులు ఎక్కడ పెట్టుకున్నారు? యాజమాన్యం ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసే యాజమాన్యం ఎక్కడ పెట్టుకున్నారు? ఎందుకంత ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఇంకా దానికన్నా ఇంకొకటికి ఇస్తే ఒక లైఫ్ ఉంటది కదా. ఆ ఫుట్టోకి గ్రీన్ ఎందుకు ఇచ్చారు? అసలు ఫుట్టోకి అగ్ని పరీక్షలు ఏం పని? తెలుగు బిగ్ బాస్ లో తెలుగు రాని ఫుట్టోకి అగ్ని పరీక్షలో ఏం పని? ఇంకొకటి ఏంటంటే, ఆ సెలక్షన్ టీం ఉంటది కదా, సెలక్షన్ టీమ్ లో జడ్జెస్ 2 ఉన్నారు. గ్రూప్ డిస్కషన్ లో 2 ఉంటే అందులో ఒకరు హిందీ ఒకరు తెలుగు. హిందీ వాళ్ళకి హిందీకి మాట్లాడిన వాళ్ళకి సపోర్ట్ చేసి సెలక్షన్ చేసిన నేను అనేది ఏంటంటే, అక్కడ కూర్చున్న టీం మెంబర్స్ చెవిటోళ్ళు కూర్చోండి అబ్బా. చెవులన్నీ పని చేసే సెన్సార్ గా పని చేసే వాళ్ళు కూర్చోకండి. ఎందుకంటే చెవిటోడి ముంగట శంఖమూదినట్టే అన్నట్టు వాళ్ళు ఏం చెప్పిరో ఏం లేదు. తెల్లగా కొంచెం స్మార్ట్ గా మళ్ళీ దేనికి నచ్చిరో నాకు తెలియదు, కానీ ఫుట్టోకి అందరిని వదిలే అన్న. ఈ ఫుట్టోని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది? తెలుగు రాదు, వాడికి ఏం చెప్తున్నా మనకు అర్థం కాదు, వాడేం చెప్తున్నా మనకు అర్థం కాదు. వాడిని ఇంకో స్టెప్ లెవెల్ తీశారు. ఇది ఎవరైనా సమాధానం చెప్తారు, జడ్జెస్ సమాధానం చెప్తారా? జపాన్ లో జపానీస్ భాష మనకు వచ్చాను ఆయన, వీడికే చక్కగా రాదు తెలుగు. వాళ్ళు జపానీస్ ఏం చూస్తాడో తెల్ల ఇట్లా వచ్చిపోతున్నాడని చూస్తారా? అసలు ఎందుకండి ఇది? ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అసలు వీళ్ళే అది చేస్తారు. టీఆర్పీ వస్తుంది అంటే ఏమొస్తుంది? మనకే ఇరిటేషన్ వస్తుంది. నిన్న మాట్లాడుతుంటే ఆయనే కొంచెం గంట సేపు పడుతుంది వాడు ఏం మాట్లాడుతుండో అని. ఒక 4 అక్షరాలు అది కూడా ప్రాక్టీస్ చేయించారట మహాన్ భావులు. ఎగ్జామ్ కి పోయే ముందు చిన్న పిల్లగాడికి ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో అట్లా ప్రాక్టీస్ చేసి పంపించారట. వేరే కంటెస్టెంట్ చెప్పారు. అంత శ్రమ, అంత దౌర్భాగ్య స్థితి ఏమొచ్చింది? వేరే కంట్రోల్కి నేర్పించింది. ఆ పూజారి ఎంత చక్కగా పర్ఫామ్ చేశాడు. కనీసం ఒక గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ కి ఎలిమినేట్ చేయాలంటే కనీసం సాంప్రదాయం మీద ఒక అవగాహన ఉంది, వీళ్ళకి ఒక సాంప్రదాయానికి ఒక మర్యాద ఇచ్చినని ఉండేది. ఈ ఫుట్టోకి ఎందుకు చేసుకోరు? దయచేసి జడ్జెస్, దయచేసి ఫుట్టోని ఎందుకు సెలెక్ట్ చేసావు అభిజిత్? ప్లీజ్ చెప్పు అభిజిత్, ఏం నచ్చింది? తెలుగు అవలీలగా మాట్లాడా? టాస్క్ అవలీలగా చేశాడు నువ్వు ఇచ్చింది, లేకుంటే నిన్ను ఏం ఇంప్రెస్ చేశాడు? చిన్న పిల్లలు వాగినట్టు టపా టపా కొడితే ఆ చెవుతల్లో రక్తం ఒక్కటే కంటిన్యూ రాకపోయేది, ఆగింది కొద్దిగా. ఆగడం వల్ల ఆ మ్యూజిక్ ఏం మ్యూజిక్ అని మ్యూజిక్ చెప్తాడటండి. మ్యూజిక్ ఇంకా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటే పిలుచుకోండి ఆయన. ఫుట్టోని అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చాడు పాపం. ఏంది ఇది? ఎవరిని నేను అదే కదా ఫుట్టోలో నచ్చింది ఏంది? వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చెప్పడానికి రీజన్ ఏందని అడుగుతున్నా నేను. తెలుగు చెప్పండి. శ్రీముఖి గారేమో నిజామాబాద్ నుంచి మా ఊరోడు వచ్చాడని చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత నవదీప్ ఏమో మా ఊరోడు అని చెప్పేసి ఆయనకు 3 గ్రీన్లు ఇచ్చారు. అదే విధంగా శ్రీముఖి వాళ్ళ ఊరు నుంచి వచ్చారని ఆయనకు 3 గ్రీన్లు ఇచ్చారు.
సో అంటే వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ వేరే వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. అదే కదా, ఇంతకు ముందేమో రన్నింగ్ రాజా దగ్గర పోతేనేమో కొడతా అని చెప్పింది. నిజామాబాద్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసినట్టే చేశారు. ఆ చరణ్ అండ్ శ్రీముఖ్ ఇద్దరు కూడా అసలు రిహార్సల్ చేసినట్టే చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ రాకుండా, అంటే ప్రాక్టీస్ లాగానే ఉంది. అంటే మీ ఊరోళ్ళు వస్తుంది, మా ఊరోళ్ళు వస్తే అక్కడ కావాల్సిన టాలెంట్ అండి. టాలెంట్ మీరు చూస్తారు కదా, ఇప్పుడు 15 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయినట్టు ఉన్నారు. టాలెంట్ చూసి ఎవరిని చూసుకోలేదు. అంటే రన్ రాజా దగ్గరికి వెళ్తే కొడతా ఉమ్మేస్ అనేసి తిట్టింది, కానీ ఆ వ్యక్తి చరణ్ అనే వ్యక్తి వాళ్ళ ఊరోడు అని చెప్పి హక్ చేసుకున్నది. అదే కదా, వాళ్ళకి ఇష్టం వచ్చింది. ఇప్పటిదాకా చెప్పాను కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళకి తెల్లగా మొద్దుగా వాళ్ళ ఊర్లో అయితే హత్తుకుంటారు, నచ్చ పొట్టిగా నల్లగా ఉన్న వాళ్ళు ఏమైతే డోంట్ టచ్ అంటారు అంతే. ఈ రోజు హోల్డ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫోటోస్ చూసి తీస్తారు కదా, శ్రీముఖ్ కూడా కొంతమంది డెసిషన్ తీసుకున్నారు కదా, అంటే శ్రీముఖ్ రైట్స్ ఉన్నాయంటారా? ఆమెను అంటుంది కదా, ఒప్పుకుంటుంది కదా అక్కడ స్టేజ్ మీద. నేను కూడా నిన్న ఒక అబ్బాయి హేమంత్ అనే అబ్బాయి ఫ్లవర్ తీసుకొచ్చాడు కదా, ఫ్లవర్ తీసుకొచ్చి ఇస్తుంటే నేను కూడా నీకు ఓటు వేసే, నేను కూడా సెలెక్ట్ చేసే ఆడ కూడా పాపం ఎందుకన్నా ఇవ్వాల్సి వస్తే అయితే సెలెక్ట్ చేసుకోవడానికన్నా ఇచ్చిండు ఆయన. నాకు హేమంత్ లో కూడా ఏం నచ్చిందని సెలెక్ట్ చేశారు. జడ్జి ఆమె రాసుకుంటదండి, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు రాసుకుంటారు. అక్కడ ఏముంది, అక్కడ న్యాయం అనేది ఎక్కడ ఉంది, అగ్ని పరీక్షల న్యాయం ఎక్కడ ఉంది, కాబట్టి వాళ్ళు ఏదైనా రాసుకుంటారు. సరే జడ్జిమెంట్ ఇచ్చినా కూడా నేను ఏమంటున్నా అంటే కరెక్ట్ గా చేయండి. అది నేను అనేది. కామనర్స్ ని పిలిచి వాళ్ళు ఎంతో హోప్స్ తోనే వస్తారు, వాళ్ళ హోప్స్ తోనే వచ్చిన దాన్ని కనీసం 9 మందికి ఏదో ఒక టాస్క్ పెట్టాలి కదా. మీరు ఎలా జడ్జ్ చేస్తారు వాళ్ళ పొటెన్షియాలిటీని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళని ఎలా మీరు జడ్జ్ చేస్తారు? మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కరెక్ట్ ఎందుకు అవుతారు? మళ్ళీ చెక్ చేయడానికి అంత ఓపిక లేదు కదండి. అంత ఓపిక ఉండదు మా వాళ్ళకు. అమ్మో, మా జడ్జెస్ కి అంత ఓపిక ఉండదు పాపం. వాళ్ళు చాలా బిజీ పర్సన్స్. అట్లా పోయి ఇట్లా వచ్చేటోళ్ళు, అందుకోసం అట్లా పంపించారు. అదే యాక్చువల్ గా వాళ్ళు ఇక్కడ మొత్తం జరిగింది కూడా వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్టెడ్ జరిగింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ షూట్ చేశారు, కానీ ఎవరిది రివీల్ చేయాలి వాళ్ళది రివీల్ చేశారు అంటున్నారు. అది కరెక్టే కదా, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కొంచెం టైం డ్యూరేషన్ పెంచుకున్నారు. ఎవరైతే వద్దనుకున్నారో నలుగుల నారాయణ అన్నట్టు వదిలేసారు పాపం. అది చాలా మంది బాధపడుతున్నారు. కుమారికి ఎక్కువ బజ్ వచ్చింది కదా, సో ఆమె కప్పు కొట్టే అవకాశం ఉందంటారా? ఇదే మన 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 వాళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి ఆ సింపతి కార్డ్స్ ప్లే చేయకండి. మనము సంవత్సరం ఈ సీజన్ కి అందరు మోసపోతున్నాము. ఇవాళ రాజకుమారి తన వ్యక్తిగతం నాకు తెలియదు, బట్ ఆమెను ఎక్కడ ఉండాలో అంతే ఆటను చూసి ఓట్లు వేయండి, కానీ అది చేయకండి. నేను అనేది టైటిల్ కొట్టిన తర్వాత కూడా ఇవాళ ఉన్న రాజకుమారి రేపు ఉండదండి. గతంలో కూడా మనం అదే చెప్తున్నా కదా, గతంలో చూసిన వాళ్ళు ఇవాళ లేరు. కళ్యాణ్ పడాలని చూసుకోండి, ఎగ్జాంపుల్ పల్లవి ప్రశాంత్ తీసుకోండి, మనం ఎంతగానో అభిమానించిన వీళ్ళే అక్కడ లేరు. ఇప్పుడు రాజకుమారి అనే అమ్మాయి తన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో చాలా బాధాకర విషయం, నాకు కూడా గుండెల్లో హత్తుకుంది, తను బాధపడి వచ్చింది. బట్ మనం ఏంటంటే ఒక కంటెస్టెంట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి చూసేయండి, కానీ సింపతితోని ఓట్లు వేయకండి అంటున్నాను. దయచేసి అలా చేసి శిఖరాన్ని అందించకండి. తన దగ్గర టఫ్నెస్ ఉంది, అది చేయగలుగుతుందంటే ఓట్లు వేయండి, కానీ సింపతి ఓట్లు మాత్రం వేసి గెలిపించి మళ్ళీ తర్వాత మనం బేరాలు చేసుకునే దాకా రాకండి. మొత్తం చూడాలంటారా? మొత్తం చూడాలి కంపల్సరీ అండి. ఇప్పుడు రాజకుమారి ఒక స్టోరీతోనే కాదు కదండి, అక్కడ మాట తీరు ఉంటుంది, ఆమె నలుగురితో మింగిల్ అయ్యేది ఉంటుంది, టాస్క్ పరంగా ఉంటుంది. సింపతి అనేది మీకు లేదా బాధలు? నాకున్న బాధలు నేను చెప్పుకుంటే బాధలు, మీరు చెప్పుకుంటే బాధలు. జడ్జెస్ కూడా ఈసారి ఎవరు ఎక్కువ బాగా బాధలు చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేశారు. అప్పుడు బాధలు చెప్పుకోవడం ఒక అర్హత అంటారా? మరి వీళ్ళు తీరుస్తారు కదా బాధలు పోయి, వీళ్ళు ఆ బాధలు పోయి తీరుస్తారు కదా. నిన్న హేమంత్ వచ్చిండండి, నిన్న హేమంత్ వాళ్ళ డాడీకి వీళ్ళకి మా డాడీకి నాకు గొడవలు జరగవా, 4 రోజులు మాట్లాడుకుని తర్వాత మాట్లాడుకోమా, అక్కడ ఏముందని మాట్లాడుకోవడానికి. ఇంకొక అమ్మాయి వచ్చింది పాపం, వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్ అయ్యారని, అది చాలా బాధ విషయం. వాళ్ళ వాయిస్ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈసారి చూసిన వరకు అక్కడ బాధలు ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళనే, ఇది ట్రెండ్ అయిపోయింది కదండి, వాళ్ళకు కూడా బయట తెలిసిపోయింది. ఎవరైతే బాధలు, ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అవుతాడో, ఎవరైతే ఫ్యామిలీలో డిస్ప్యూట్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారని మైండ్ లో పడిపోయింది. అందుకోసం వచ్చేసి వాళ్ళు లేని లవ్లు కూడా క్రియేట్ చేసుకొని నాకు బ్రేకప్ అయిందండి, మా వదిలేశాడండి అని ఏదో క్రియేట్ చేస్తున్నారు తప్ప అంత సీన్ లేదు ఎవరికి. ఈ వీడియో షో చూసేటోడు పేరెంట్స్ చూస్తారు, అన్న చెల్లి అందరు చూస్తారు కదా. ఇది బ్రేకప్ చేసుకొని వచ్చింది, వీడు బ్రేకప్ చేసుకొని వచ్చింది, పోయిన తర్వాత వెయ్యరా? ఎవరెవరితో తిరిగినవరా అని వేయరా? అంత సెన్స్ లేదా అండి? ఎవరైనా బ్రేకప్ గురించి మన ఫ్రెండ్స్ కి పక్కకు చెప్పుకో మనం ఏమంటాడు అని, అలాంటి ఇంత పెద్ద వరల్డ్ వైడ్ షోలో చెప్పుకుంటాడా? అదే చెప్పకుండా తీసుకోరు కదా. మీకు అర్థమైందా? వాళ్ళు కూడా స్క్రిప్ట్ చేసుకొని వస్తున్నారు. మొన్న ఒక ట్రాన్స్జెండర్ వచ్చారు, ఆమె పేరు గౌరీ సంథింగ్. తను ఏమన్నది ఫస్ట్ లో ఎంట్రోనే రాగానే ఎవరికి తెలియదు, నేను ఈ స్టేజ్ మీద రివీల్ చేస్తున్నా అన్నది. అక్కడ నవదీప్ కొంచెం లాగడానికి ట్రై చేయగానే దొరికిపోయింది. అది నేను అనేది, అక్కడ ఎవరు కూడా నిజాయితీగా ఏం లేరు. ఎవరైనా కూడా దాంట్లో కంటెస్టెంట్ బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో స్టోరీలు అన్ని కొందరు నిజాలు ఉండొచ్చు, కొందరు అన్ని కలుపుకొని వచ్చినాయి. ఎవరని? ఝాన్సీ
ఝాన్సీ తను మంచి ఫోక్ సింగర్, ఒక మంచి మనిషి, ఒక అమ్మాయి, మన ఇంటి ఆడపడిచే కాబట్టి సపోర్ట్ నేను అనేది అదే. తను కూడా గెలవాలని కోరుకుంటున్నాను, మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. కానీ ఆటను చూసి ఓట్లు వేయండి ఎవరైనా. సింపతి వద్దు, సింపతితో వద్దు. సింపతి అంటే నాకు మీద కూడా ఉంటది, మీ మీద కూడా ఉంటది. సింపతితోనే వస్తే ఆట ఆడేవాడు కొంచెం వెనకబడిపోతాడు. అది నేను అంటున్నాను. సెలబ్రిటీ అయినా కామనర్ అయినా ఆట ఆడి గెలిచేవాడే. అది సింపతితో ఓట్లు వేసి గెలిపియకండి. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్ సెలబ్రిటీ కానివ్వండి, కామనర్ కానివ్వండి, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అది నేను అనేది. మొన్న బిందు మాధవి ముఖం పైన వాటర్ వేసింది కదా, అది ఎట్లా అనిపించింది? అక్కడ కొట్టినోడికి ఏం లేదు, నవ్వుకుంటా పోయి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డాడు. మీరు ఏదో నాకు చేస్తారని అన్నాను. అంటే అది వన్ టైప్ ఆఫ్ టాస్క్ లే. అది సరే వీడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నది ఉద్దరు. కానీ ఈయన కూడా ప్రిపేర్ అయి ఉన్నాడు. ఈమె ఏదో నన్ను టెస్ట్ చేయడానికి చూస్తుందనే ఉద్దేశంతో ఆ అబ్బాయి నాయుడు సంథింగ్ ఏదో నాయుడు ఉన్నాడు, అబ్బాయి పేరు రోహిత్ నాయుడు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చాడు. ఏదో ఇట్లా చేస్తారు కదా తుడుచుకుందాం అన్నట్టు ఆయన ఒక అడుగు ముందే ఉన్నాడు. కాబట్టి ఏం లేదు, అదే టాస్క్ పరంగా. అట్లా అంటే రియాక్షన్ ఏమిస్తాడు, తిడతాడా అన్నది ఉద్దేశంతో చేసింది. అది బిందు మాధవ్ గారు చేసింది, నో ప్రాబ్లం. కానీ నేను అనేది అంటే టాస్క్లు ఇలాంటివి పెట్టండి, కానీ వ్యక్తిగతంగా పోవద్దు అన్నదే నా ఉద్దేశం. ఇంకోటి ఝాన్సీ అన్నారు కదా ఇప్పటిదాకా, ఝాన్సీని చూస్తే మనకు జోర్దార్ సుజాత గారు లాగానే ఉన్నది. కొంచెం స్లాంగ్ కానివ్వండి, కొంచెం మాట్లాడడం కానివ్వండి. నాకు చూస్తే బిందు మాధవిని నిన్న ఫుట్టో వచ్చింది కదా, ఫుట్టోకి అక్కలాగానే ఉంది. ఆ తెలుగు మాట్లాడడం అది. కానీ జడ్జిమెంట్ కొన్నిసార్లు బాగిస్తుంది, కొన్నిసార్లు. కానీ నాకు ఈసారి నచ్చని జడ్జిమెంట్ ఏంటంటే అభిజిత్ గారిది. ఎందుకంటే నాకు బాగా నచ్చలేదు, అస్సలే జీరో. అభిజిత్ గారి మీద ఉన్న అభిమానం పోయినసారి చాలా బాగా ఇచ్చారు. ఈసారి మొత్తం 3 మెంబర్స్ కి డౌన్. అంటే అభిజిత్ గారి జడ్జిమెంట్ బాగలేదు. మిగతా వాళ్ళు అన్నా అనకున్నా ఏదో ఒకటి క్లారిటీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ.